తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. కర్నూలు జిల్లా చిగిలిలో తీవ్ర విషాదం నెలకొంది. నీటి కుంటలో పడి 6 చిన్నారులు మృతి చెందారు. మృతులంతా కూడా 5వ తరగతి చదువుతున్న విద్యార్థులకైతే గుర్తించారు. ఆడుకోవడానికి వెళ్లి ప్రమాదవశాత్తు కుంటలో పడిపోయారు ఆ చిన్నారులందరూ కూడా. ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దిగ్భ్రాంతికి గురయ్యారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామంటూ కూడా సీఎం చంద్రబాబు భరోసానైతే కల్పించారు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. ఆడుకోవడానికి వెళ్లిన 6 చిన్నారులు కూడా ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి ఈరోజు ప్రాణాలు కోల్పోయారు. ఈ హృదయ విదారకర ఘటన ఆస్పరి మండలం చిగిలి గ్రామంలో చోటు చేసుకుంది. చిగిలి గ్రామంలోని పాఠశాలలో వీరందరూ కూడా 5వ తరగతి చదువుతున్న శశికుమార్, కిన్నెర, సాయి, అలాగే సాయి కిరణ్, భీమా, వీరేంద్ర, మహబూబ్ అనే 6 విద్యార్థులు పాఠశాలలో సమీపంలో ఆడుకునేందుకు వెళ్లారు. అక్కడున్న ఓ నీటి కుంట వద్దకు చేరుకున్న చిన్నారులు ప్రమాదవశాత్తు అందులో పడిపోవడం జరిగింది. లోతు ఎక్కువగా ఉండడంతో నీటిలో మునిగి 6 కూడా అక్కడికక్కడే మరణించారు ఊపిరాడక. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తునైతే ప్రారంభించారు. అయితే ఈ దురదృష్టకర సంఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. 6 చిన్నారులు ఒకేసారి మరణించడం తనను తీవ్రంగా కలిసివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో భవిష్యత్తు ఉన్న చిన్నారులు ఇలా అర్థాంతరంగా తనువు చాలించడం వారి కుటుంబాలకు తీరని లోటని, ఈ ఘటన వారికి కడుపు కోత మిగిల్చిందని కూడా అన్నారు. ఈ ఘటన అత్యంత బాధాకరమని కూడా పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన ముఖ్యమంత్రి వారికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందంటూ కూడా భరోసానైతే ఇవ్వడం జరిగింది. ఐదో తరగతి విద్యార్థులు నీటి కుంటలో స్నానానికి దిగారు. అయితే ఒక్కసారిగా కుంటలో మునిగిపోయారు. స్థానికులు కాపాడే ప్రయత్నం చేసినా కూడా వాళ్ళ ప్రయత్నం అయితే ఫలించలేదని చెప్పుకోవచ్చు. చిన్నారులు నీటిలో మునిగిపోవడంతో ఊపిరి తీసుకోలేకపోయారు. 6 చిన్నారులు కూడా చనిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు 6 చిన్నారుల మృతదేహాలను అయితే బయటకు తీయడం జరిగింది. 6 కుటుంబాల్లో కూడా తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. బోరున విలపిస్తున్నారు తల్లిదండ్రులందరూ కూడా. అనంతరం వీరి మృతదేహాలను పోస్ట్ మార్టంకి అయితే తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. వారిని ఓదార్చడం ఎవరి తరం కూడా కావడం లేదు. వారిని ఆపడం ఎవరి తరం కావడం లేదు. ఎంతో చలాకీగా ఉండే 6 చిన్నారులు ఇక లేరని తెలిసి చిగిలి గ్రామస్తులు సైతం కంటతడి పెట్టుకుంటున్నారు. ఈ ఘటనతో గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నారు.